ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్ గురించి చాలా మంది అడుగుతారు అన్నమాట. సినిమా షూటింగ్ చూసుకున్నట్లయితే జోర్దాన్లో జరుగుతుంది. లైక్ మీరు కేజీఎఫ్ సినిమాలో పార్ట్ 2లో యష్ ఎంట్రీ చూశారు కదా, అది ఇప్పటికి కూడా ట్రెండింగే అనమాట. అసలు అలాంటి ఎంట్రీ మనం చూడగలమరా మన హీరోలకు అని చెప్పి మనమైతే అనుకునేది. దానికి మించి ఎంట్రీ అయితే ఎన్టీఆర్తో నీలిమామ అయితే ప్లాన్ చేస్తున్నంట. ఒక సపరేట్ ప్లేన్ అయితే తీసుకున్నంట. ఆ ప్లేన్తోనే ఆల్మోస్ట్ 5 రోజుల్లో షూటింగ్ అయితే జరిపారంట. సో దాంట్లో నుండి మన ఎన్టీఆర్ అన్న దిగుతున్నంట. అది ఎంట్రీ సీన్ అని చెప్పి బాగా అంటే బాగా వార్తలు కనపడుతుంది అనమాట. ఇది మామూలు సీన్ కాదు, వేరే లెవెల్ పడితే ఆల్రెడీ షూటింగ్ అయితే ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది ఫ్రెండ్స్. మే 20న చూసుకున్నట్లయితే గ్లిమ్సర్ టీజర్ అనౌన్స్మెంట్ వీడియో టైటిల్తో పాటు మన ఎన్టీఆర్ అన్న లుక్ను కూడా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తుండు మన నీలిమామ. అండ్ నీలిమామ చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే బ్లాక్లో తెస్తాడు. కేజీఎఫ్ 1 అయినా కేజీఎఫ్ 2 అయినా సలార్ అయినా అన్నీ కూడా బ్లాక్ కలర్లో తెస్తాడు. మరి కలర్లో ఎందుకు తీవన్నా అంటే నా కలర్ బ్లైండ్నెస్ అది ఇది అని చెప్పి చెప్పుకొచ్చింది అనమాట. కానీ ఈ సమయాన్ని కలర్ఫుల్గా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎన్టీఆర్ అన్న కోసం ఆయన తీసేటటువంటి రూట్ మార్చుకొని డిఫరెంట్గా సినిమా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ఇంకా అర్థం చేసుకోండి. ఈ సినిమాలో కథ హైలైట్ అంట. కథ మామూలుగా ఉంటుందంట. ఆ కథ మీరు కని విని ఎరగనటువంటి కథ అంట. అండ్ ఆ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కూడా వేరేవాలంట. ఇప్పటిదాకా నీలిమామ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా తక్కువ పడింది. కానీ ఈ సినిమా కోసం బేవచ్చంగా వాడేస్తున్నాం అని చెప్పి ఇంకా గట్టి వాడతారు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ వివరిస్తూ ఒక వీడియో చేశా. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. దాంట్లో మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. సినిమా ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ అన్న ఎలా ఉంటాడు, ఆయన బాడీ ఏంది, ఇప్పుడు బల్కా అని చెప్పి